పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులకు ఇండియా నుంచి ఎవరెవరు సమాచారం అందించారన్న కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా కొంతమంది యూట్యూబర్లను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో మరో తెలుగు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న జాకీర్ నాయక్తో సన్నీ యాదవ్కు సంబంధాలున్నాయా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. పహల్గామా ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఉగ్రవాదులకు ఎవరెవరు సమాచారం అందించారనే దాని విషయంలోనైతే ఎన్ఐఏ తీవ్రంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తుంది. దీంట్లో భాగంగా పలువురిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కొంతమందిని యూట్యూబర్లను కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో భాగంగా జ్యోతి మల్హోత్రాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులతోటి లింకులు ఉన్నాయని చెప్పేసి ఎన్ఐఏ నిర్ధారించింది. అంతేకాకుండా తెలుగు యూట్యూబర్ సూర్యాపేట జిల్లా నూతనగల్ మండలానికి చెందినటువంటి భయ్యా సన్నీ యాదవ్ కూడా దీనికి సంబంధించినటువంటి లింకులు ఉన్నాయని చెప్పేసి గుర్తించి అతన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఈయనకు వివరాలు ఏం తెలియదు, అరెస్ట్ చేసిరని మాత్రమే మేము కొన్ని యూట్యూబ్ ఛానల్లో కావచ్చు సోషల్ మీడియాలో వినిపిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఇది భయ్యా సన్నీ యాదవ్ సంబంధించినటువంటి ఇల్లు, నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇల్లు. ఏదైతే ఈ భయ్యా సన్నీ యాదవ్ ఒక యూట్యూబర్, బైకర్ కూడా. ఈయన పలు దేశాలు కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా యూట్యూబ్లో పెడుతూ ట్రావెల్ చేస్తూ ఉంటాడు. దీంట్లో భాగంగా ఉగ్రదాడి జరగడానికి ఒక 2 నెలల ముందుగానే ఈయన పాకిస్తాన్ వెళ్ళినట్టుగా, అక్కడ ఉన్నటువంటి కొంతమందితోటి మాట్లాడినట్టుగా కూడా వీడియోలు తన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉన్న ఎవరైతే ఉన్నారో జాకీర్ నాయక్ తోటి కూడా సంబంధాలు ఉన్నట్టుగా ఎన్ఐఏ అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఈ మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని చెప్పేసి ఇతని మీద మోస్ట్ వాంటెడ్ దాంట్లో కూడా చేర్చడం జరిగింది. అంతేకాకుండా 2016లో మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఏదైతే తీవ్రవాదులకు ఇతను డబ్బులు సరఫరా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో అయితే ఇండియా నుంచి దుబాయ్ పారిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అప్పటి నుంచి కూడా ఇతను తీసుకురావడానికి భారత ప్రభుత్వం కూడా అనేక సార్లు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తోటి ఈ భయ్యా సన్నీ యాదవ్ ఒక ఇంటర్వ్యూ చేసి తన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవడం జరిగింది. జాకీర్ నాయక్ తోటి ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలన్నా, ఏదైనా ఆయన తోటి మాట్లాడాలన్నా కేవలం ముస్లిమ్స్ మాత్రమే అక్కడ పాకిస్తాన్లో వీలవుతుంది. అలాంటిది ఒక ఇండియన్ అతనితో మాట్లాడడం కానీ, ఒక సభలో సమావేశంలో అతనితోటి మాట్లాడడానికి ఇతనికి ఎవరు హెల్ప్ చేశారు, ఈయనకు సంబంధాలు ఏంటి అనే వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఆ సమావేశంలో హిందుత్వానికి సంబంధించినటువంటి, యోగాకు సంబంధించినటువంటి జాకీర్ నాయక్ను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. దాంట్లో ఆయన సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జాకీర్ నాయక్ భయ్యా సన్నీ యాదవ్కు ఇంత సన్నిహిత సంబంధం ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు వీళ్ళకి మధ్యలో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారనే వివరాలు కూడా సేకరించడం జరిగింది. అంతేకాకుండా జ్యోతి మల్హోత్రాకు ఈయనకు సంబంధాలు ఏమైనా ఉన్నాయనే విషయాల్లో కూడా ఎన్ఐఏ పలు రకాలుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ నూతనకల్కి సంబంధించినటువంటి ఇక్కడ మాత్రం పలు రకాలుగా భయ్యా సన్నీ యాదవ్ మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తల్లిదండ్రులు మాత్రం దీనికి సంబంధించిన వివరాలు మాకు ఏం తెలియదు, మా అబ్బాయి మాత్రం ఓన్లీ ట్రావెలింగ్ చేస్తాడు, కొన్ని వీడియోలు తీసి మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అరెస్ట్ చేయడంతో అయితే సూర్యాపేట జిల్లాలో అయితే హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వీళ్ళ తల్లిదండ్రులు కూడా కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడాలి ఎన్ఐఏ దర్యాప్తులో ఎలాంటి నిజాలు తేలుతాయి, ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏమైనా లింకులు తేలుతాయా, లేకుంటే కేవలం అక్కడికి ట్రావెల్ కోసం వెళ్ళాడు కాబట్టి దానికి సంబంధించిన ఉన్నాయా అనే వివరాలు అయితే మరికొన్ని రోజుల్లో తెలవాల్సింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, సూర్యాపేట.